కథ పేరు 'మనం మైనస్ నువ్వు ఈజ్ ఈక్వల్ టు ఒట్టి నేను'. ఈ కథ జూలై 2012 విజయవాడ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైంది. రాత్రి చీకట్లు ఇంకా పూర్తిగా వదలలేదు. మాధురి ఉత్సాహంగా పక్కమించి లేచింది. తలుపులు, కిటికీలు అన్నీ తెరిచి ఉదయపు ఆనందాన్ని ఇంటి నిండా ఆహ్వానించింది. చిన్న తమ్ముడు శ్యామ్ వస్తాడు. చాలా ఏళ్ళే అవుతోంది తీరిగ్గా కలిసి. ఉద్యోగ బాధ్యతలతో ఎక్కడో దూరంగా ఉంటున్నాడు. ఇన్నాళ్ళకి మేనకోడలు చదువు పుణ్యమా అని ఊళ్ళోకి వస్తున్నాడు. కూనిరాగాలతో ఇల్లంతా మళ్ళీ మళ్ళీ సవరిస్తూనే ఉంది. శ్రీకాంత్ ఓరకంట భార్యను గమనిస్తూ ఉన్నాడు. చాలా రోజుల తర్వాత ఆమెలో ఒకప్పటి ఉత్సాహాన్ని చూస్తున్నాడు. మాధురి చాలా చాలా ఆలోచించేసుకుంటోంది. మేనకోడలు రమ్యకి ఇక్కడ సీట్ వస్తే తన దగ్గరే ఉంచుకుని చదివిస్తుంది. ఇంటికి మళ్ళీ కళ వస్తుంది. ఒంటరితనాన్ని తరిమేయొచ్చు. పెరట్లో నిలబడితే కనుసూపు మేర పరుచుకున్న ఆకుపచ్చని సముద్రం. ఊరికి దూరంగా ఇల్లు కట్టుకున్నందుకు దొరికిన వరం. కంటి నిండుగా చూస్తుండిపోయింది. చిట్టి తమ్ముడు వస్తున్నాడు. ఈరోజు ఇంట్లో వాళ్ళకి కాఫీ దొరుకుతుందా? తమ్ముడితో కలిసి అల్లరేనా? శ్రీకాంత్ వెక్కిరిస్తున్నాడు. నవ్వుతూ అతని కాఫీ అందించింది. పెరట్లో ఎదురుగా నందివర్ధనం చెట్టు నిండా పువ్వులతో అల్లరల్లరిగా కనిపించింది. అప్రయత్నంగా ఆమె ముఖం తన నవ్వు పరుచుకుంది. చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలను నిత్యం కళ్ళ ముందుకు తెస్తున్నది. పుట్టింట్లో ఇలాంటి నందివర్ధనం దగ్గర కదూ శ్యామ్ మాయమవుతూ ఉండేవాడు. పెళ్ళై అక్క అత్తవారింటికి వెళ్ళిపోయిందని దిగులతో జ్వరం తెచ్చుకున్నాడని తమ్ముడిని చూసేందుకు భర్తతో కలిసి వచ్చింది. తీరా వచ్చి పలకరించపోతే చటుక్కున పెరట్లో మొక్కల్లోకి వెళ్ళిపోయి ముక్కు ఎగబెలుస్తూ ఉండేవాడు. రమ్మని పిలిచినా ప్రతిమాలా దగ్గరికి రాకుండా ఉక్రోషంతో దూరంగా తిరిగేవాడు. ఎప్పటికో అలక తీరి దగ్గరికి వచ్చినా నువ్వెందుకు విశాఖపట్నం వెళ్ళిపోయావు, నన్ను ఎందుకు తీసుకువెళ్ళలేదు అంటూ ప్రశ్నించేవాడు. శ్రీకాంత్ని శత్రువుని చూసినట్టే చూసేవాడు. 10 ఏళ్ల పైగా ఎడం ఉండడంతో మాధురి దగ్గర గారాలు పోతుండేవాడు. అక్క పెళ్ళంటే అందరితో సంబరాలు చేసుకున్నాడు, కానీ అక్క వెళ్ళిపోవడం వాడి పచ్చి మనసుకు అందలేదు. ఎలాంటి మమతానురాగాలు మంచి పెరిగారు అమ్మ ఇంట్లో తమంతా. ఆ రోజు పగలంతా సమయం గడవనట్టే తోచింది మాధురికి. సాయంత్రం కావస్తుంది. ఫోన్ మోగడంతో మొక్కల మధ్య తిరుగుతున్న మాధురి చటుక్కున ఫోన్ అందుకుంది. హలో అక్క. అవతల వైపు నుంచి శ్యామ్ గొంతు. చెప్పరా అంది ఉత్సాహంగా. శ్యామ్ చెప్పింది వింటూనే ఆమె ముఖం దిగులుగా మారిపోయింది. అతను చెప్పిందంతా విని అది కాదురా అంటూ ఏదో చెప్పబోయింది. లేదులే అక్క, ఈ ఏర్పాటు అందరికీ సౌకర్యంగా ఉంటుంది, ఆలోచించి చేశానులే, కలుస్తాంగా అంటూ ఫోన్ పెట్టేశాడు. ఆమె మనసు చివుక్కుమంది. ఒక్కసారిగా ఏదో తెలియని నిరుత్సాహం. పక్కనే ఉన్న కుర్చీలో కూలబడిపోయింది. పిల్లల పంపకంలో ఎక్కడ అశ్రద్ధ చేస్తుందో అని ఉద్యోగం మానేసింది. పిల్లల చదువులు, వాళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటూ నిమిషం తీరిక లేకుండా గడిపేసింది. పిల్లల చదువులై కంటికి కనపడని దూరాలు వెళ్ళిపోయేదాకా చుట్టూ ప్రపంచం పట్టనట్టే బతికింది. అక్కడికి శ్రీకాంత్ ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉండేవాడు. పిల్లలంటూ అదే లోకంగా బతుకుతున్నావు, వాళ్ళు రేపు బయటికి వెళ్ళిపోతే ఆ ఖాళీని భరించడం కష్టం అవుతుంది, నీకంటూ ఓ వ్యాపకం చూసుకో అంటూ. అతని మాటలకి విసుక్కునేది, కానీ వాస్తవాన్ని లీలగా మాత్రం గ్రహించలేకపోయింది. ఆ ఖాళీదనం ఎదురయ్యేసరికి అదృష్టవశాత్తు బాబాయ్ కూతురు లత బదిలీ మీద వచ్చి తమ పొరుగున ఉండడంతో కొంత ఓదార్పు దొరికింది. లత బిజీగా ఉండేది. ఆమె పిల్లల పట్ల తెలియకుండానే మాధురి మమకారాన్ని పెంచుకుంది. వాళ్ళ చదువుల్లో సాయం చేస్తూ, వాళ్ళ కబుర్లు వింటూ గడిచిపోయే రోజులు. శ్రీకాంత్ నవ్వుతుండేవాడు. బాగుంది, పిల్లల కోడ్లా ఎప్పుడు పిల్లల్ని వెంటేసుకు గడుపుతావు, ఓ 10 మంది పిల్లల్ని పెంపకానికి తెచ్చుకో అంటూ వేళాకోళం చేస్తుండేవాడు. లత వాళ్ళు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆ పిల్లల మీద బెంగతో కొన్నాళ్ళు సతమతమైంది. మాధురి 10 మందిలో పుట్టి పెరిగిన మనిషి. ఎందుకో ఒక ఒంటరితనం ఆవరిస్తుంటే సహించలేకపోతోంది. ఏదో బెంగగా అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు ఉద్యోగరీత్యా ఎక్కడో ఉన్నారు. ఏడాది కాకపోయినా 2 ఏళ్ళకి ఒకసారైనా కనీసం కలుసుకోవడం కష్టమైపోతుంది. ఆమె ఆలోచిస్తోంది. తనకేనా ఈ ఒంటరితనం? అందరికీ అనుభవంలోకి వస్తుందా? శ్యామ్ కూతురు ఏదో ఎంట్రన్స్ పరీక్షలని,
కౌన్సిలింగ్‌కని తమ ఊరు వస్తుందని తెలిసి 4 రోజులు వాళ్ళ మధ్య సందడిగా గడపొచ్చని ఆశపడింది. తీరా శ్యామ్ ఫోన్ చేసి హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నామని, ఎటూ 4 రోజులు ఊళ్ళో ఉంటాం కనుక ఏదో ఒక పూట వచ్చి కలుస్తామని చెప్పేసరికి చెప్పలేనంత నిరాశ కలిగింది. రాత్రి భోజనం చేస్తూ శ్రీకాంత్ ఆఫీస్ కబుర్లు చెప్తున్నాడు. అదేమిటో మధు, పూర్వం రోజుల్లోలా అందరూ కబుర్లు చెప్పుకుంటూ రిలాక్స్డ్‌గా పని చేసుకోవడం, కలిసి లంచ్ చేయడం పోనే పోయాయి. ఎవరికి వాళ్ళే ఏదో అర్థం కాని బిజీ. చాలా మెకానికల్‌గా గడిచిపోతోంది. ఎవరితో అయినా మనసు విప్పి మాట్లాడుకోవడం మాట పక్కన పెట్టు. హలో అని పలకరించుకుందుకే తీరుబాటు దొరకట్లేదు. ఎప్పుడు చూసినా చేతిలో సెల్ ఫోన్‌తో బిజీగా ఉంటారు. ఇంత కనెక్టివిటీ పెరుగుతోందనిపిస్తున్నా ఎవరికి వారికి ఈ వెలితి తప్పట్లేదు. మధు, నీకు గుర్తుందా? మనం విశాఖపట్నంలో ఉన్న రోజులు ఎంత లైవ్లీగా గడిచేవి సాయంత్రాలు. శని, ఆదివారాలు వస్తే ఎంత సందడి. ఎన్ని కుటుంబాల వాళ్ళం కలిసేవాళ్ళం. ఎంత సరదాగా గడిపేవాళ్ళం. ఆ రోజులే వేరు. ఇప్పుడు అలాంటి లైఫ్ స్టైల్ ఎక్కడ కనిపించనే కనిపించదు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీకు పరమేశ్వరరావు గారు గుర్తున్నారా? అరక్షణం కూడా ఆలోచించకుండా ఆమె చెప్పేసింది. గుర్తులేకే, 2, 3 ఏళ్ల క్రితం దాకా కార్తీక మాసం వనభోజనాలకి ఆయనదే కదా హడావిడి. 2 ఏళ్లుగా మిస్ అవుతున్నాం. పిల్లల దగ్గరికి వెళ్ళారా? ఇప్పుడు ఎక్కడున్నారు? చాలా కాలం తర్వాత ఆయన ఈరోజు బ్యాంక్‌కి వచ్చారు. చాలా డల్‌గా కనిపించారు. వయసు కూడా 80లోకి వచ్చేసింది. ఆయన ఏం చెప్పారో తెలుసా? ఓల్డ్ ఏజ్ హోమ్‌కి షిఫ్ట్ అవుతున్నారట ఈ నెలాఖరికి. మాధురి ఆశ్చర్యపోయింది. ఉత్సాహానికి మారుపేరులా ఉండేవారు. ఒక్క క్షణం తీరిక లేకుండా పనులు కల్పించుకుని తిరుగుతుండేవారు. పిల్లలు జీవితాల్లో స్థిరపడ్డారు. గిరిజ గారు అన్ని యాక్టివిటీస్‌లోనూ ఆయన వెనకే ఉండేవారు. ఆయనకు తగిన భార్య. 2 ఏళ్ల క్రితం కలిసినప్పుడు మొబిలిటీ కాస్త కష్టం అవుతోందన్నారు. ఆ తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళారని వింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఆశ్చర్యంగానే ఉంది. ఓల్డ్ ఏజ్ హోమ్స్‌లో మరీ మొనోటనస్‌గా అయిపోతుంది జీవితం అని అంటూ ఉండేవారు. చివరి వరకు స్వతంత్రంగానే జీవించాలి అనేవారాయన. ఆ మాటే అంది శ్రీకాంత్‌తో. రిటైర్ అయ్యి 20 ఏళ్ళయ్యాక ఇప్పుడు ఆయన అలసట ఫీల్ అవుతున్నారు. అది కూడా కాదేమో, చుట్టూ ఉన్నవాళ్ళంతా తన వాళ్ళే, తన కుటుంబమే అని నమ్మి బతికిన మనిషి. రాను రాను సొసైటీ నేను వరకే పరిమితం అవుతూ మరింతగా కుంచించుకుపోతుంటే ఆ స్వార్థం చూడలేక చుట్టూ ఉన్న మనుషుల్లో తనని ఎలాంటి మార్పుని తీసుకురాలేకపోతున్నానని ఆయనలో ఒక నిర్వేదం మొదలైంది. ఆవిడ శారీరకంగా బలహీనమైపోయారు. గత 20 ఏళ్లుగా కాలనీలో పెరిగిన పిల్లలంతా ఆయన దగ్గర పెరిగిన వాళ్ళే. వాళ్ళు పెరిగి పెద్దయి దూరంగా వెళ్ళిపోయారు. ఒక్క పిలుపు, పలకరింపు కూడా కరువయ్యాయి. చుట్టూ ఘనీభవించినట్టున్న నిశ్శబ్దాన్ని భరించలేక ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ బిజీ జీవితాల మధ్య తాము ఇమడలేమనే చెప్పారు. నిట్టూర్పుని బలవంతంగా అణుచుకున్నాడతను. మాధురి మనసు తమ్ముడు ఫోన్ కాల్ తెచ్చిన నిస్పృహతో మదన పడుతూనే ఉంది. చిన్నప్పటి రోజుల్ని పదే పదే తలుచుకుంది. అవి అద్భుతమైన జ్ఞాపకాలు. ఇంటి నిండా పిల్లలతో అమ్మ క్షణం తీరిక లేకుండా ఉండేది. అయినా పెదనాన్నగారి వాసు, చిన్నత్త కూతురు రాజీ చదువు నిమిత్తం తమ ఇంట్లోనే ఉండేవారు. అమ్మ అందరికీ పెద్ద కంచంలో అన్నం కలిపి వరుసగా ముద్దలు చేసి చేతుల్లో పెట్టేది. అమ్మ ఓపిక, సరదా ఎవరికీ లేవు. తెల్లవారి లేచి తామందరినీ తయారు చేసి స్కూళ్ళకి పంపడం, క్యారేజీలు కట్టడం అలా చేస్తూనే ఉండేది అమ్మ. రాజీ సెలవుల్లో కూడా ఇంటికి వెళ్ళననేది. కూతురు కోసం చిన్నత్త తనే వచ్చి తమ బ్యాచ్‌లో చేరిపోయేది. మాధురి పిల్లల తరం వచ్చేసరికి కొంత మార్పు తెలుస్తూ వచ్చింది. స్కూల్‌కెళ్ళే వయసులో సెలవులకంటూ అమ్మమ్మ, నానమ్మల ఇళ్ళకి వెళ్ళినా రాను రాను మాకు ఇక్కడే బావుందంటూ సెలవుల్లో కూడా ఊరు విడిచి నలుగురిలో కలిసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. చదువులు, రకరకాల అభిరుచులు డెవలప్ చేసుకోవడం, వ్యక్తిగతంగా గోల్సు, వాటి కోసం కష్టపడటం. ఏ పిల్లల్ని చూసినా ఇలాగే పెరుగుతూ వచ్చారు. నలుగురితో కలవటం, తమ జనరేషన్ వాళ్ళలాగా అల్లరి, ఆటలు పూర్తిగా మాయమైపోయాయి. దేనికో ఆడటం, ఏదో మిస్ అయిపోతాం ఈ క్షణం వదిలితే, ఇంతే. ఇలాగే గడిచిపోయాయి. వాళ్ళతో సమానంగా తమని పరుగులు పెట్టించారు. రిలాక్స్ అయ్యేందుకు కాస్త సమయం కేటాయించాలన్న ఒక పెద్ద నో చెప్పేయడమే. రేపు లేదు అన్నట్టు ఈరోజు కష్టపడటం. ఆ లేదేమో అన్న రేపు కోసం ఈరోజు జీవించడాన్ని వాయిదా వేసేయడం. ఇందాక శ్యామ్ మాట్లాడుతూ
ఒక్క క్షణం రమ్య హాయ్ చెప్తుంది అంటూ అవతల పక్క కూతుర్ని లైన్‌లోకి పిలుస్తున్నాడు. డాడీ టైం లేదు. నువ్వు మాట్లాడేయి అనడం మాధురికి స్పష్టంగా వినిపించింది. తమ పిల్లలు ఇలాగే ఉన్నారు. ఒకరిని ఒకరు పలకరించుకోవడం, కలుసుకోవడం ఇంతగా అరుదైపోతున్నాయి. జీవితాల్లో ఎక్కడ మనం అనే కాన్సెప్టే లేదు. అంతా నేను, నాది అంతే. నేను నా ప్రైవసీ, నేను నా కెరీర్, నేను నా హాలిడే, నేను నా జీవితం. నేను, ఒట్టి నేను అంతే. పిల్లల్ని పలకరిస్తే వాళ్ళకి ఫోన్ తీసే టైం ఉండదు. మెయిల్ రాస్తే జవాబిచ్చే వ్యవధి ఉండదు. ఎప్పుడో అరుదుగా ఫోన్‌లో దొరికినా, అమ్మా ఊపిరి తీసుకునే టైం కూడా లేదు. నువ్వేమో ప్రపంచంలో తీరికంతా నీదేనన్నట్టుంటావు. ఏదైనా చెయ్యమ్మా! యూ ఆర్ స్టిల్ యంగ్ అండ్ ఎనర్జిటిక్. ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేయకు అని చెప్తారు. ఇది విని విని పిల్లల్ని పలకరించాలన్న ఆశ కూడా ఆవిరైపోతోంది ఆమెకు. ఒకసారి పిల్లలు కెరీర్ మలుచుకునే రోజుల్లో అమ్మనంటూ తనని పూర్తిగా విస్మరిస్తున్నారని ఉక్రోషపడి, మీ గురించేనర్రా, కేవలం మీ గురించి, మీకు ఎక్కడ ఏం లోటు జరుగుతుందో అని, మీ పెంపకంలో ఏం మిస్ అవుతానోనని కెరీర్‌ని కూడా వదులుకున్నాను. అంటే, అమ్మా నువ్వు కెరీర్ కోసం మమ్మల్ని వదులుకోవచ్చు. కానీ కెరీర్‌ని మా కోసం వదులుకున్నావు అంటే ఒప్పుకోం. మా మానాన మేము చదువుకుంటుంటే నువ్వు కెరీర్ వదిలి ఇంట్లో కూర్చోవడం మా తప్పా? అసలు మా ఫ్రెండ్స్ మమ్మీలందరూ ప్రొఫెషనల్‌గా ఎంత పెద్ద పెద్ద పొజిషన్‌లో ఉన్నారో తెలుసా? వాళ్ళని చూస్తే జెలసీ వేస్తుంది. నువ్వెందుకు అలా లేవా అని మాకు చిన్నతనంగా కూడా అనిపిస్తుంది. పిల్లల అభిప్రాయం విన్నాక తన జీవితంలో ఏం పోగొట్టుకుందో, ఏం పొందిందో అర్థం కాలేదామెకు. ఒకే ఒక్క జనరేషన్ దూరంలోనే కదా తను, పిల్లలు ఉన్నది. మరి ఇదేంటి? అమ్మమ్మకి, అమ్మకి మధ్య ఉన్న ఆప్యాయత తమ తరంలో అమ్మకి, తమకి మధ్య అంతే చిక్కగా ఉండేది. ఎన్నో ఇష్టాలు కామన్‌గా ఉండేవి 3 తరాలకి. మరి ఇప్పుడు ఇలా ఉందేంటి? సడెన్‌గా ఏదో అయిపోయింది. మానవ సంబంధాలు అనే అంశం మీద ఎన్నెన్నో వ్యాసాలు, చర్చలు, సెమినార్‌లు జరుగుతున్నాయి. ఇందుకేనేమో జీవితాల్లోంచి జారిపోతున్న అనుబంధాల్ని, ఆప్యాయతల్ని, మనిషితనాన్ని ఒడిసిపట్టుకునే ప్రయత్నమేనేమో ఇదంతా. అయితే ఇంకా మానవ సంబంధాల కోసం పాకులాడే జనం ఉన్నట్టేగా? ఈ ఆలోచనతో ఒక్క క్షణం మాధురి మనసు మురిసిపోయింది. చటుక్కున లేచి శ్రీకాంత్ పక్కన చేరింది. శ్రీ, నీకు ఆత్మీయులైన స్నేహితుల్ని ఇంటికి ఆహ్వానించు. ఎంత దూరాన ఉన్నా సరే రావాల్సిందే అని చెప్పు. వచ్చేందుకు కాస్త టైం మాత్రం ఇవ్వు. నేను నా స్నేహితుల్ని పిలుస్తాను. మనలాగా ఒంటరితనపు దిగుళ్ళతో జీవితాల్ని నిస్సారంగా గడిపేసిన మన గ్యాంగ్‌ని మనం ఎందుకు మిస్ అవ్వాలి? భార్య మాటలకి శ్రీకాంత్ మనసు తేలికపడింది.